సింహరాశి ఫలితాలు. మరి సింహరాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో సంవత్సరం అంతా కూడా ఆయా మాసాల పరంగా మీకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. సింహరాశి అనగానే మఖ 4 పాదాలు, పూర్వ ఫల్గుణి 4 పాదాలు, ఉత్తర ఫల్గుణి 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంది. మరి ఈ రాశి వారు గురువు 1న మే వరకు కూడా 9న రజతమూర్తిగా ఉండడము, అన్ని రంగాల్లో కూడా విషమ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. తర్వాత సంవత్సరం అంతా కూడా 10లో సువర్ణమూర్తిగా ఉండడము, శుభకార్యాలను జయప్రదం చేయగలుగుతారు. మరి శనీశ్వరుణ్ణి గమనిస్తే 7లో లోహమూర్తి, కుటుంబపరమైనటువంటి సౌఖ్యం తగ్గుతుంది. రాహువు సంవత్సరం అంతా 8న తామ్రమూర్తి, అనారోగ్యాలు కానీ ఆందోళనలు కానీ ఎక్కువ అవుతాయి. కేతువు సంవత్సరం అంతా 2న తామ్రమూర్తి, మాట విలువ తగ్గడము, ఆర్థిక పురోభివృద్ధి తగ్గడము జరుగుతుంది. మరి చైత్రమాసం గమనిస్తే బుధుడు శుభుడుగా ఉండడము, గురువు రవిల శుభత్వము, అలాగే శుక్రుడి అర్ధశుభత్వం వలన జర్నలిజం చేసే వాళ్ళకి ఉన్నత విద్య చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కళలపైన ఆసక్తి పెరుగుతుంది. లాయర్లు, డాక్టర్లు కూడా మీరు చేసిన పనికి తగిన ఫలితము, ధనార్జన అనేవి ఉంటాయి. ఉద్యోగులు బదిలీలు కోరుకోవడం మేలు. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు ఆస్కారం ఉంది. ఇతరుల బాధ్యత రాహిత్యం వలన మీరు మాట పడాల్సి రావచ్చు. మీరు అలాంటి స్థితి మీకు కొంత బాధాకరంగా ఉంటుంది. మరి వైశాఖ మాసాన్ని చూసినట్టయితే బుధుడు, శుక్రుడు, రవి శుభులు, అపూర్వ దేవతా దర్శనము, పుణ్యనది తీర్థ స్నానము మీకు లభిస్తుంది. రావాల్సిన బకాయిలు సమయానికి వసూలవుతాయి. వ్యాపార రంగంలోని వారు అదనపు లాభాలు పొందగలుగుతారు. గృహ నిర్మాణములు చేపట్టగలుగుతారు. విద్యార్థులకు విదేశీలపైన మోజు తగ్గుతుంది. లిటిగేషన్లు మీకు ఇబ్బంది పెట్టవచ్చు. మరి జ్యేష్ఠమాసం గమనించినట్టయితే రవి, బుధుడు శుభులు, ఊహించని సన్నివేశాలన్నీ కూడా మీకు విస్మయాన్ని కలుగజేస్తాయి. నిందలు, అవమానాలకు గురి అయ్యేందుకు అవకాశం ఉంది. వ్యవహార శైలిలో కొంత దాపరికాలు, అలాగే ఆంతరంగిక సమస్యలు వేధించవచ్చు. విద్యార్థుల విద్యా వ్యాసంగానికి అవరోధాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మరి ఆషాఢ మాసం చూసినట్టయితే శుక్రుడు, రవి శుభులు, కుజుడు అర్ధశుభుడు, బుధుడు అర్ధశుభుడు. మరి ఈ మధ్యవర్తిత్వం అనేది వహించడం చాలా మంచిది అనుకుంటారు, కానీ దానివల్ల నష్టాలను చవి చూస్తారు. చిన్న తరహా పరిశ్రమల్లోని వారికి పురోభివృద్ధి ఉంటుంది. స్త్రీలు కొంతవరకు ఆవేదనకు లోనవుతారు. చిన్నపిల్లలకు చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవడానికి ఆస్కారం ఉంది. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి చాలా అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. మరి శ్రావణ మాసం చూసినట్టయితే శుక్రుడు, రవి శుభులు, కుజుడు అర్ధశుభుడు. మరి బుధుడు కూడా అర్ధశుభుడుగా ఉండడము కొంతమంది మాట తీరు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గృహంలో మార్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పచ్చు. సాహస ప్రయత్నాలు విరమించండి. వాహనం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారికి గుర్తింపు, రాణింపు లభిస్తాయి. ఆర్థికంగా మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. మరి భాద్రపద మాసం చూస్తే కుజ, శుక్రులు శుభులు, రవి అర్ధశుభుడు, బుధుడు అర్ధశుభుడు. మరి శుభకార్యాలకు పునాది పడుతుంది. ఆరోగ్యంకై చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగులు కోరినటువంటి ప్రాంతాలకు మీరు బదిలీ పొందగలుగుతారు. వ్యాపారులకు, వ్యవసాయదారులకు ధనాదాయం కలుగుతుంది. ప్రయాణాలని కలిసి వస్తాయి. సైన్స్ రంగాల వారికి ఎక్కువ అభివృద్ధి కలుగుతుంది. మరి ఆశ్వయుజ మాసం గమనించినట్టయితే శుక్రుడు శుభుడు, కుజుడు, బుధుడు, రవి కూడా శుభులుగా ఉన్నారు. మరి ఆధ్యాత్మిక గురువులను సందర్శించడము, దూరపు బంధువుల్ని కలుసుకోవడము, ఆశించినటువంటి ద్రవ్యం కానీ కావాల్సిన వస్తువులను కానీ మీరు పొందగలగడము అని జరుగుతుంది. వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ వాక్చాతుర్యంతో కుటుంబ సభ్యుల మధ్య సంఘీభావం తీసుకొని వస్తారు. కార్తీక మాసము శుక్రుడు శుభుడు, అలాగే రవి అర్ధశుభుడు. ఆరంభించినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. భూగృహ నిర్మాణాలలో చికాకులు పెరగడం, విద్యార్థులకు విద్యాభ్యాసం కొంత కఠినంగా ఉంటుంది. మరి మార్గశిర మాసం చూసినట్టయితే 12 వరకు కూడా రవి అర్ధశుభుడుగా ఉండడం, ప్రథమార్థం బాగానే ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉందని చెప్పచ్చు. కోర్టు వ్యవహారాలు చిన్న అవాంతరాలు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధ పెడతాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో చికాకులు, కుటుంబంలో కలహాలు, నేత్రవ్యాధి, శిరోవేదన, అశ్రద్ధ, అకాల భోజనము సిద్ధిస్తాయి. మాట పడిపోవడం, అధైర్యము, ధన నష్టము మొదలైన ఉద్యోగులకు బదిలీలు సక్రమంగా ఉండవు. దీనివల్ల ఉద్యోగులు కొంతవరకు ఇబ్బంది పెడతారని చెప్పవచ్చు. పుష్యమాసం, మరి పుష్యమాసాన్ని గమనించినట్టయితే కుజుడు, బుధుడు, రవి శుభులు. ఆర్థికంగా ఇబ్బంది ఉంటూ ఏమీ ఉండదు.
అవివాహితులకు అనుకూలమైనటువంటి కాలము. ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనకు గురి అవుతారు. విదేశీ వస్తువులపైన ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా కూడా సద్వినియోగం చేసుకోలేకపోతారు. మాఘమాసం మరి కుజుడు అలాగే బుధుడు శుక్రుడు శుభులు. అధిక ధన వ్యయం ఉంటుంది. నిరంతర ప్రయాణాలను చేయగలుగుతారు. భోజనము, అనారోగ్యము, దంపతుల మధ్య అవగాహన లోపము వీటన్నిటి వల్ల ఇబ్బంది పడతారు. అనుకోని సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్ర విరోధం, వ్యాపారస్తులకు నష్టాలు, శారీరక ఇబ్బందులు, అలాగే కోర్టు వ్యాజ్యాలు ఉన్నవారు ఈ సమయంలో వాదుకోవడం మంచిది. కుజ బుధ అలాగే శుక్రుడు శుభులు. వివాహాది శుభకార్యాలకు నిశ్చయితం చేసుకోగలుగుతారు. ఉచిత సలహాలు మీరు పాటించరు. వైజ్ఞానిక ఆధ్యాత్మిక సమావేశాల్లో సదస్సుల్లో పాల్గొంటారు. సంతానం వలన అభివృద్ధి కలుగుతుంది. షేర్ మార్కెట్లో నిదానం అవసరం. భవిష్యత్తుమైన ప్రణాళికలను మీరు నిర్వహించగలుగుతారు. మరి ఈ రాశి వారికి నారాయణ కవచ స్తోత్ర పారాయణ, నారాయణ స్తోత్ర పారాయణ, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపించడము శుభ ఫలితాలను ఇస్తుంది.